ఏలూరులో ఓ జంట చిట్టీల పేరుతో స్థానికులను నిలువునా ముంచేసింది. 5 ఏళ్లుగా చిట్టీలు నడిపిన ఆ జంట 5 కోట్లు లాగేసి ఉడాయించేసింది. ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదని తమను ఆదుకోవాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఏలూరులో నివాసం ఉండే వేమూరి లక్ష్మి రవీంద్ర దంపతులు కొంతకాలంగా లిఖిత చిట్ ఫండ్స్ పేరిట జనాల నుంచి చిట్టీలు కట్టించుకుంటున్నారు. మొదట్లో ఒకరిద్దరికి కట్టిన సొమ్ములు తిరిగిచ్చిన లక్ష్మి రవీంద్రను నమ్మి ఏలూరు ప్రాంతాలకు చెందిన సుమారు 150 మంది వరకు చిట్టీలు కడుతూ వచ్చారు. ఇందులో కొద్దిమందికి డబ్బులు తిరిగిచ్చిన లక్ష్మి రవీంద్ర 4-5 నెలల నుంచి చిట్టీలు పూర్తి చేసుకున్న వారికి డబ్బులు ఆలస్యం చేశారు. పెండింగ్ చిట్టీలు కట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని మరికొంతమందికి ఆశ చూపడంతో బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి లిఖిత చిట్ ఫండ్స్లో పెట్టారు. అంతే, రాత్రికి రాత్రే డబ్బులతో ఉడాయించారా దంపతులు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దాదాపు 150 మంది ఆ చిట్లో మొత్తం అంతా చిట్లో ఉన్నారండి. దాదాపు 25 కోట్ల వరకు ఈవిడ మొత్తం జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు అబ్స్టాండ్ అయిపోయింది. 10 లక్షల చీటీ, 5 లక్షల చీటీ వేసానండి. మొత్తం పాట లాస్ట్ వరకు వచ్చేసరికి ఉంచుకొని లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు ఇస్తా రేపిస్తా, మొన్న మేతో నా చీటీ అయిపోయిందండి, ఈరోజు ఇస్తా రేపిస్తానని చెప్పేసి ఈరోజు గడుపుకొచ్చి ఈరోజు తాళాలు వేసుకొని అసలు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు, అబ్స్టాండ్ అయిపోయింది. లక్ష్మీ రవీంద్ర దగ్గర చిట్టీలు వేసిన వారిలో చాలా మంది రోజువారీ కూలీలు, చిరు వ్యాపారాలు చేసుకునేవారే. పిల్లల పెళ్లిళ్ల కోసం వివిధ వ్యాపారాల నిమిత్తం అనేక మంది 1 లక్ష నుంచి 10 లక్షల వరకు చిట్టీలు కట్టి తమ డబ్బులు త్వరలోనే వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వేమూరి లక్ష్మి తమ వద్ద ఖాతాదారులుగా ఉన్న వారికి డబ్బులు ఇవ్వడం మానేశారు. ఏదో ఒత్తిడి పెట్టిన కొందరికి ఇల్లు అమ్మి, పొలం అమ్మి కొద్ది రోజుల్లోనే మీ డబ్బులు ఇచ్చేస్తామంటూ నచ్చజెప్పుకొచ్చారు. బాధితుల్ని నిలువునా ముంచి కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి గత 2-3 రోజుల నుంచి వేమూరి లక్ష్మి రవీంద్ర కనిపించకుండా పోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లక్ష్మి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం న్యాయం కోరుతూ ఏలూరు సబ్ డివిజనల్ ఆఫీసుకు చేరుకున్న బాధితులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ ఆందోళన చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏలూరు 3 టౌన్ పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పిల్ల పెళ్ళండి, ఇవ్వండి అని సంవత్సరం నుంచి అడిగినా ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను, ఇల్లు అమ్మేసి ఇస్తానని చెప్పి నన్ను ఏడిపించేసి ఈదిలోకి లాగేసి మొన్న కూడా ఫోన్ చేస్తే రేపు రా ఇస్తానని ఇప్పుడు తాళం వేసుకుని పారిపోయిందండి. మగ దిక్కు లేదండి, వెనకాల ఈ పిల్లలతో ఉన్నాను, ఎలాగ చావాల బతకాలు కూడా తెలియట్లా. నాకు పిల్లకి రేపు పెళ్లి కూడా పెట్టుకున్నాను, అలా అడిగినా లేదు. నువ్వు చచ్చిపోతే ఇక్కడ చచ్చిపో, నువ్వేం చేసుకుంటావు అన్నట్టు మాట్లాడి మొత్తానికి తాళం వేసుకుని పారిపోయిందండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని డబ్బులు కూడా ఇవ్వలేదండి, ఆ పని డబ్బులు కూడా అలాగే చేసింది, చీట్లో కలిపేసుకుందండి. నా బంగారం తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకుందండి. అయితే తమ పిల్లల కోసం దాచుకున్న డబ్బులను మాయమాటలు చెప్పి కాజేసిన వేమూరి లక్ష్మి ఆచూకీ కనిపెట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అయితే జనం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన వేమూరి లక్ష్మి ఐపీ పెట్టేందుకు సిద్ధమైందన్న అనుమానంతో బాధితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.